ఇవాళ జరిగిన సమావేశం పైన ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ ఇక్కడ గోశాల భాగ్యనగర్ గోశాలలో యోగా టీచర్స్ ధర్మ పరిరక్షణలో వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ కావాలి, వారి యొక్క పాత్ర ఏంటి, వారి యొక్క బాధ్యత ఏంటి అనే దానిపైన మనకు ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి అదే పనిగా ధర్మ పరిరక్షణలో ఉన్నటువంటి నిష్ణాతులైన పూజ్య స్వామీజీలు, పీఠాధిపతులు, గురువులు వారందరి చేత వీరికి యోగా టీచర్స్ ఏం చేయాలి, మన ధర్మ పరిరక్షణలో ఎవరెవరు ముందుకు రావాలి, ఎట్లా రావాలి, వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఫర్దర్గా జూన్ 21 నాడు మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము. మరి ఈ క్రమంలో అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు యోగా. మరి యోగా సెలబ్రేషన్స్ అనగానే ఓన్లీ యోగా డే వచ్చింది కాబట్టి ఆసనాలు లేదా ప్రాణాయామము, అష్టాంగ యోగము లేదా ఆహార నియమాలు వీటిపైన మాత్రమే యోగా టీచర్స్, గురువులందరూ ఫోకస్ చేస్తూ ఉన్నారు. కానీ మరి ధర్మమే లేనప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, నిలబడతాయా? అసలు ధర్మమే పునాది కదా మనది సనాతన ధర్మం. సో సనాతన ధర్మం ఇది ఎటర్నల్, ఇది ఒకప్పుడు ఉన్నది కాదు, లేనిది కాదు, ఎప్పుడైనా కానీ ఇది ఎప్పుడు ఉండేదే ఇది. సో ఇలాంటి ఒక అద్భుతమైన విధానాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఇప్పుడు బయట జరుగుతున్న ఇన్సిడెంట్ చూస్తున్నాం. మీడియా చూడాలంటే భయం వేస్తుంది హిందువులుగా. ఎందుకంటే వాడ జరుగుతున్న అకృత్యాలు కానీ, అఘాయిత్యాలు కానీ, మహిళలపై కానీ, లవ్ జిహాద్ లాంటి కానీ, లేకపోతే ఎన్నో కార్యక్రమాలు వీటన్నిటి చూసి పిల్లలకి, ఆడపిల్లల్ని కనాలంటే భయం వేస్తున్న పరిస్థితి, వారిని బయటికి పంపించాలంటే భయపడుతున్న పరిస్థితి. ఈ తరుణంలో మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎవరి మీద యుద్ధానికి పోవట్లేదు. ఆ బాధ్యత సమాజంలో ఎక్కువగా తిరుగుతున్న యోగా టీచర్స్ పైన ఉంటుంది. అందుకోసం ఇలాంటి యోగా టీచర్స్ అందరూ కూడా మన తక్షణ కర్తవ్యం ఏంటంటే మన ధర్మాన్ని మనం పరిరక్షించుకుంటూ మన యోగా తరగతులు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది పూజ్య స్వామీజీల పర్యవేక్షణలో ఈరోజు అనేది అద్భుతమైన సెమినార్ జరిగింది. సుమారుగా ఒక 15-20 మంది స్వామీజీలు, పీఠాధిపతులు అందరూ వచ్చారు. ఇంకా ధర్మ పరిరక్షకులు వచ్చారు. యోగా టీచర్స్ కూడా చాలామంది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. వారందరికీ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది వారి ఆధ్వర్యంలో. సో నెక్స్ట్ జరగబోయే వాళ్ళ ఆర్గనైజేషన్స్లో, సెంటర్స్లో, వాళ్ళు నిర్వహించబోయే సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమే వాళ్ళకి స్వామీజీలు కానీ ధర్మాన్ని గురించి చెప్పగలిగే, సనాతన ధర్మం గురించి వారందరినీ కూడా మనమే ప్రొవైడ్ చేసి వారి యొక్క మోటివేషన్ అనేది ఇచ్చే ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. చాలా అద్భుతమైన విషయం, మంచి రెస్పాన్స్ ఉంది. ఫస్ట్ టైం ఇది. మీరు చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు అవుతున్న బయట ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మనం యోగా ద్వారా మనం పీపుల్కి అవేర్నెస్ అనేది వాళ్ళకి తెప్పిస్తూ ఉండాలి అన్నట్టు అని చెప్తున్నారు. సో అలాంటివి ఎలా చేస్తారు? లైక్ నేను కూడా ఒక యోగా ఇన్స్ట్రక్టర్ కాబట్టి నేను అంటున్నా, ఇప్పుడు మనకు ప్రాణాయామ ఉంటుంది. ప్రాణాయామలో అనులోమ విలోమ అనేది ఒక మంచి ఎఫెక్టివ్గా నడిచే ప్రాసెస్ అది. సో దానివల్ల ఎనీ బెనిఫిట్స్ అనేది ఉంటాయా, కంట్రోలింగ్ ఆఫ్ మైండ్ కానీ, బాడీ కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్, బ్యాడ్ థాట్స్కి పోకుండా? అయితే ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. చాలామందికి యోగా అనగానే ఏదో ధ్యానం చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, ఎవరి జోలికి పోకూడదు, ఒక విధానాన్ని మనకు పెద్దలు ఇచ్చారు. కానీ ఒక శ్లోకం కూడా ఉంది కదా, అహింసా పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అని. అంటే అహింస అనేది ఉత్తమైన ధర్మమే, కానీ దాని వెనుక అది మాత్రమే అందరం పట్టుకొని ముందుకెళ్తున్నాం. అందుకనే మన పరిస్థితి ఇలా ఉంది. ఇలా జరగడానికి మెయిన్ కారణం అదొక్కటి మాత్రం మన పెద్దలు నూరిపోసారు బాగా. కానీ నెక్స్ట్ శ్లోకం ఏంటి, ధర్మహింస తదైవచ. ఇప్పుడు దాన్ని మనం గట్టిగా బయటికి వెలుగులోకి తీసుకురావాలి. ధర్మానికి ఆపద కలిగినప్పుడు నువ్వు చేసే ధర్మ రక్షణ కోసం చేసే హింస కూడా ధర్మమే, దానికంటే ఉత్తమమైన ధర్మం అని చెప్పారు ఎవరు? గీతాచార్యులే. సో మరి అంత నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడు మరి దాన్ని ఎందుకు వదిలేశారు పెద్దలు? అది మన దౌర్భాగ్యమే అనుకోవాలి ఒక రకంగా. అందుకని ఇక నుంచి మనం దాన్ని పట్టుకొని అహింస చేయండి, కానీ ఎవరైనా ధర్మానికి ఆపద కలిగించినప్పుడు అది నువ్వు యోగ సాధనలో ఉన్నప్పటికైనా కానీ బేస్ పునాది అదే కదా. అందుకే చెప్పాను, నువ్వు ప్రాణాయామం చేస్తావా, ధ్యానం చేస్తావా, ముక్కు మూసుకొని ధ్యానం చేస్తారు కాబట్టి ఎవరి జోలికి పోము, ప్రశాంతంగా ఉంటావంటే కాదు. అలా ఉండే రోజులు పోయినాయి. విశ్వామిత్రులు లాంటి వాళ్ళే, ఎంత పెద్ద మహా ఋషులే ఎంతోమందిని కొంచెం వాళ్ళకి అది ఒక శాపంతో, ఒక 4 మాటలతో వాళ్ళ వాయిస్, ఎందుకంటే సత్యవంతంగా ఉండే వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఒక అద్భుతం. వాళ్ళు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. సో అలాంటి ఒక శాపము అని కాకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక దృఢ సంకల్పం తీసుకుంటే, ఒక సత్సంకల్పం తీసుకుంటే ధర్మరక్షణ కోసం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకని వారి నోటి నుండి, వారి దగ్గర నుండి ఆ పదాలు మా అందరికి ఇవ్వడం కోసం వారందరూ వచ్చారు. కాబట్టి ఇక నుంచి మీరు యోగా చేస్తున్నావు ఇలా కాదు, నువ్వు యోగా సాధన చేస్తున్న క్రమంలో ధర్మాన్ని ఆచరించు. ధర్మం అంటే ఏందో తెలుసుకునే ప్రక్రియ వీరందరూ మనకి ఇచ్చారు. కాబట్టి మీరు ఎంత యోగా చేస్తున్నా కానీ, ఏది చేసినా కానీ ధర్మమే ప్రధానము. నువ్వు మన
ధర్మాన్ని ఆచరిస్తున్నావా, సనాతన ధర్మమే ముఖ్యము, దీన్ని ఓన్లీ యోగా టీచర్స్ సమాజంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఎక్కువ మంది దగ్గరికి పోతూ ఉంటారు, అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యాన్ని ఇచ్చే క్రమంలో నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ముందు ధర్మమే ప్రధానం, ధర్మంగానే ఉండాలి. సో కాబట్టి ఆ ధర్మాన్ని చెప్పే ప్రయత్నం. అందుకని దీనికి ఓన్లీ సమాజంలో 4 ఇదే కాదు, రాజకీయంగా కూడా జరిగే ప్రక్రియ మొదలవుతుంది ఇప్పుడు. యోగా టీచర్ల బాధ్యత కూడా, ఎందుకంటే అక్కడి నుంచే జరగాలి కదా ఏదైనా కానీ. సో వాళ్ళని కరెక్ట్గా మోటివేట్ చేసే ప్రయత్నం కనుక ఇక్కడ, కాకపోతే ఇది పునాది అనమాట. మనం ఒక యోగా టీచర్స్గా మోటివేట్ చేసే అవకాశం ఎక్కువగా యోగా టీచర్లకు ఉంటుంది 10 మందికి. అందుకోసమే మేము ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇదే మొదటి మెట్టుగా. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా పూర్తి సమయం మనం స్వామీజీలందరితోటి కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి, ఇలాంటి పీఠాధిపతులు, ఇలాంటి స్వామీజీలు ఎక్కడెక్కడో ఉంటారు. సో ఇలాంటి ఒక అవకాశం వారు కూడా మాకు కల్పించి, వారు కూడా మాకు చాలా అద్భుతమైన సహకారాన్ని అందిస్తూ ఉన్నారు కదా. సో వారికి ఎంత ఇచ్చినా ఏం చేసినా రుణం తీర్చుకోలేము. అంటే మన దేశం కోసం, ధర్మం కోసం అంటారు కదా, అలాంటి కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ముందుండి, జనరల్గా ఒకప్పుడు స్వామీజీలు పీఠాధిపతులు ఆశ్రమాన్ని వదిలి బయటకు వచ్చేవారు కాదు. మరి ఇవ్వాలేంటి, ఆశ్రమాలు అన్నీ వదిలేసి పబ్లిక్లోకి వచ్చే మన పని ఇది, ధర్మ పరిరక్షణ ఇది, మీరందరూ మాతో రండి అని వారే ముందు ఉంటున్నారు కదా ఇప్పుడు. మరి వారు అన్నీ వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ మాత్రం చేయలేమా? ఒక్కరోజు సమయాన్ని కేటాయించి ఎక్కడికో అవసరం లేదు, మనం ఉండే ఏరియాలో మన చుట్టుపక్కల ఉన్న మన హిందూ సోదరులని, మన సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళని మనం రక్షించుకుంటే, వారికి ఏమైనా ఆపద వచ్చిందనుకోండి, మనం వెళ్ళి వాళ్ళని సపోర్ట్ ఇవ్వలేమా? ఈ చిన్న విషయానికి ఎందుకు ఇది అవుతున్నారు? కాబట్టి అలాంటి దానికోసం అందరినీ యూనిటీగా ఉంచడం కోసము, అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ని కూడా యూనిటీగా ఉంచడం కోసం ఇది ఒక చిన్న ప్రయత్నం. అందులో భాగంగా ఇది ఒక పార్ట్ అనమాట, యోగా టీచర్స్ని అలా ముందు పెట్టడం అనేది. సో దీనికోసం వచ్చాం. ధన్యవాదాలు. మీరు కూడా మీకు కూడా ఒక సామాజిక బాధ్యత అనుకోవచ్చు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మీరు కూడా ఒక దీంట్లో భాగస్వాములైనందుకు మీ యొక్క పల్లవి టీవీ ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు.